ఆయన ఫస్ట్ టైం డాడీని కలవడానికి వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఆయన వచ్చారు. ఇద్దరికి ఏదో పెన్ డ్రైవ్ విషయంలో గొడవ జరిగింది. ఈ సుధాకర్ నా కళ్ళ ముందే డాడీని కత్తితో అటాక్ చేయబోయారు. ఆ తరువాత మా వాళ్ళు నేను ఉండడం వల్ల ఆయన్ని ఆపి అక్కడి నుండి పంపించేశాం. నాకు చిన్న పనుండి నేను అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సుధాకర్ రెండోసారి మా డాడీ దగ్గరకు వచ్చి ఎవ్వరం లేనప్పుడు డాడీని చంపారు. అసలు నువ్వు నీ కళ్ళతో చూడనప్పుడు సుధాకర్ గారే హత్య చేశారని ఎలా చెప్తున్నావు? ఆయనకి తప్ప డాడ్ని చంపే అవసరం, అవకాశం ఎవ్వరికి లేవు సార్. అండ్ ఆయన 2 times లోపలికి రావడం అన్ని సీసీటీవీలో రికార్డ్ అయి ఉంది. అవి కోర్టు వారికి సబ్మిట్ చేశాం. ఇక మీరు వెళ్ళొచ్చు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎస్ఐ శ్రీనివాస్ గారిని క్వశ్చన్ చేయాలనుకుంటున్నాను మై లార్డ్. పర్మిషన్ గ్రాంటెడ్. ఎస్ఐ శ్రీనివాస్ గారు, ఎస్ఐ శ్రీనివాస్ గారు. ఇక మీరు వెళ్ళి కూర్చోవచ్చు. థ్యాంక్ యూ సార్. మై లార్డ్, సుధాకర్ గారి మర్డర్ చేయలేదని ప్రూవ్ చేసే ఎవిడెన్స్ కోసం మాకు కొంచెం సమయం కావాలి. ఓకే, ఈ కేసును నెక్స్ట్ మంత్ 15th వాయిదా వేస్తున్నాను. అప్పటిదాకా 14 రోజులు రిమాండ్ విధించబడుతుంది. నో, నేనేం నేరం చేయలేదు. నన్ను నమ్మండి సార్. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. అయ్యో అయ్యో, మళ్ళీ జైలుకు పంపుతుంటారే. అయ్యో ఏడవకండి, మనం ఏదో ఒకటి చేద్దాం. ఏందమ్మి చేసేది? మనిషి పరువు మొత్తం పాయే, ఇంటి పరువు పాయే. 14 రోజుల దాకా మీ బాబాయ్ జైల్లోనే ఉండాలనాయే. ఏం కర్మ చేస్తే ఇంత పాపం తగిలుండదు దేవుడా. కానిస్టేబుల్స్ తీసుకురండి. అలాగే సార్, రండి సార్. సార్ నానా సార్ ఏమైంది సార్? ఏమైంది? సార్ ఏమైందన్నా? కానిస్టేబుల్ అంబులెన్స్ ఫోన్ చేయండి. మీరు అంతా తప్పండి. ప్రసాద్, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మేడం. చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు. కెమెరా కోర్ట్ ఎంట్రన్స్ మీదనే ఉండాలి. ఓకే మేడం. సురేష్, నువ్వు కూడా రెడీగా ఉండు. ఓకే మేడం. జగధాత్రి, నా కళ్ళ ముందు నుంచే తీసుకెళ్తావా? ఎలా తీసుకెళ్తావో నేను చూస్తాను. అంబులెన్స్ వచ్చిందేంటి? లోపల ఎవరికైనా ఏమైనా జరిగిందా? అంబులెన్స్ వచ్చింది, త్వరగా తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి సార్, దూరంగా తప్పండి, తీసుకెళ్ళండి. మీరంతా ఆగండి, ఇక్కడే ఆగండి. చూస్తూ ఉండు దివ్యాంక, నీకు తెలియకుండానే నీ కళ్ళ ముందు నుంచే తీసుకెళ్తాను. దివ్యాంక, ఫోకస్ ఫోకస్. ఎవరేం చేస్తే నీకెందుకు? నీకు సుధాకర్ విజువల్స్ తీసుకొని టెలికాస్ట్ చేయడం ఇంపార్టెంట్. ఏంటి దివ్యాంక, ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? ఓ,
మా మావయ్య గారి కోసం వెయిట్ చేస్తున్నారా? ఆ, ఆయన ఇలా రావడం లేదు కదా. నిజం. ఆ, అక్కడ అంబులెన్స్ ఉంది కదా, అందులోనే తీసుకుని వెళ్తున్నారు. ఆఫ్టర్ ఆల్ మాటలు రాని పిల్లలకి చదువులు చెప్పే పంతులమ్మవి. నీకే అన్ని తెలివితేటలుంటే కోట్ల బిజినెస్ చేస్తే నాకెన్ని తెలివితేటలుండాలి? ఇప్పుడు నువ్వు చెప్పావని నేను అక్కడికి వెళ్ళానే అనుకో, మీ మావయ్యని ఇటు నుంచి తీసుకుని వెళ్తావా? నీ తెలివితేటలు నా దగ్గర పనిచేయవు. నమ్మరా? సరే, మీ ఇష్టం. కానీ ముందే చెప్తున్నాను, మళ్ళీ నేను మీకు చెప్పలేదని మాత్రం చెప్పకండి. దివ్యాంక గారు, బ్రేకింగ్ న్యూస్ చెప్తానని ఇక్కడున్నారండి. సుధాకర్ గారిని అంబులెన్స్లో తీసుకుని వెళ్తున్నారు. అయ్యో, అక్కడ మా మావయ్యని తీసుకెళ్లిపోతుంటే ఈ పిచ్చిది ఇక్కడ ఏం చేస్తుంది? వెళ్ళి న్యూస్ కవర్ చేయండి. న్యూస్ ఎక్కడుంటే ఈ దివ్యాంక అక్కడుంటుంది. నాకు తెలుసు ఎక్కడి నుంచి సుధాకర్ వస్తాడో. న్యూస్ కాదు దివ్యాంక, న్యూసెన్స్ ఎక్కడుంటే నువ్వు అక్కడుంటావు. సార్ మీరొక్కరే వచ్చారేంటి? సుధాకర్ ఎక్కడా? ఇంకెక్కడ సుధాకర్ అమ్మా? ఇందాకే మా వాళ్ళు తీసుకెళ్లారు కదా. వెళ్ళిపోయాడా? ఎలా? అక్కడ అంబులెన్స్ ఉంది కదా, అందులోనే తీసుకుని వెళ్తున్నారు. పోయారా? డబ్బులు పాలవుతావు. ఇప్పుడు నువ్వు ప్రూఫ్స్ లేని ఏ బ్రేకింగ్ న్యూస్ వేసినా అదంతా తప్పని మేం చెప్తాం. సో నువ్వు ఛాలెంజ్ లో ఓడిపోయావు. లేదు, నేను ఓడిపోలేదు. దివ్యాంక, ఏంటి అర్థం లేని ఆవేశం? ఇలారా. అమ్మి, వాళ్ళ మీద తర్వాత గెలవచ్చు, మళ్ళీ తర్వాత సంబరపడొచ్చు గానీ ముందు ఆసుపత్రికి పోదాం పదండి. ఆయనకి ఏమవుతుందోనని భయంగా ఉండదమ్మి. మావయ్య గారికి ఏం కాలేదు అత్తయ్య గారు. ఆయనకి కళ్ళు తిరగలేదు. అదంతా ఒక నాటకం. నాటకమా? మాకేం అర్థం కావట్లేదు. మావయ్య గారు కోర్టు నుంచి వచ్చిన మరుక్షణమే మావయ్య గారు అరెస్ట్ అయిన విషయం బ్రేకింగ్ న్యూస్ చెప్పాలనుకుంటుంది ఆ దివ్యాంక. అందుకే మావయ్య గారిని కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్టింగ్ చేయమని చెప్పా. మేడం, వెళ్ళు. సరే మేడం. అది జరిగింది.
సూపర్ వదినా. అసలు ఏమన్నా ప్లాన్ వేసావా? నువ్వు గ్రేట్. దివ్యాంక, వాళ్ళు నిన్ను మాయ చేసి నిన్ను పిచ్చిదాన్ని చేస్తుంటే నువ్వేంటి నిజంగా పిచ్చిదానిలా బిహేవ్ చేస్తున్నావు? మీ అక్క పెద్ద తప్పు మీద తప్పు చేస్తుంది నిషి. ఇప్పటిదాకా నా శత్రువు ఆ కౌశికి ఒక్కతే. ఇప్పట్నుంచి ఆ జగదాత్రి కూడా నా శత్రువే. ఆ జగదాత్రిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను దివ్యాంక. చాలా మొండిది. ఒక్కసారి ఏదైనా చేయాలని పట్టుబడితే అది చేసేదాకా వదలదు. మా వదినేమో బలవంతురాలు. దేన్నైనా ఎదుర్కోగల శక్తి ఉంది. వాళ్ళిద్దరూ కలిసినప్పటి నుంచి వాళ్ళని గెలవటం అసాధ్యమైపోయింది. ఆ అసాధ్యాన్ని సుసాధ్యంగా నేను మారుస్తాను. వాళ్ళిద్దరినీ వేరువేరుగా కాదు, కంబైన్డ్గా ఒకేసారి దెబ్బ కొడతాను. అలా కొట్టాలంటే వాళ్ళు నా ఇంటికి రావాలి. ఎందుకు? నా ఇల్లు నా అధీనంలో ఉండే కోట నిష్క. ఆ ఇంట్లో నా మీద ఎన్ని ఎత్తులు వేసినా నన్ను గెలవడం చాలా కష్టం. కానీ వాళ్ళిద్దరిని మీ ఇంటికెలా రప్పించటం? కౌశికిని జగదాత్రిని నా ఎంగేజ్మెంట్కి పిలుస్తాను. అక్కడ నన్నన్న ప్రతి మాటకి, చేసిన ప్రతి అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను. నువ్వేదో సూపర్ హిట్ ప్లాన్ చెప్తావు అనుకుంటే ఇంత అటర్ఫ్లా ప్లాన్ చెప్తున్నావేంటి? నేను చూస్తేనే మా వదిన మండిపడిపోతుంది. సురేష్ అన్నయ్య పేరెత్తితేనే కారాలు మిరియాలు నూరేస్తుంది. మీ ఇద్దరు చేసుకునే ఎంగేజ్మెంట్కొచ్చి మీరు కలకాలం చల్లగా ఉండండి అని ఆశీర్వదిస్తుందా ఏంటి? వదిన రాకుంటే జగదాత్రి వచ్చే ఛాన్సే లేదు. లేదు నిషి, కౌశికిని గెలవాలంటే మన దగ్గరున్న ఆయుధం సురేష్. ఎంగేజ్మెంట్కి ఎలాగోలాగా కౌశికిని జగదాత్రిని వచ్చేలా చెయ్యాలి. ఐడియా. సూపర్ నిషి, సూపర్ ప్లాన్. ఇది వర్కౌట్ అయితే కౌశికి నా ఎంగేజ్మెంట్కి తప్పకుండా వస్తుంది. ఇవాల్టి వాళ్ల కళ్లల్లో ఆనందాన్ని కన్నీళ్లుగా మారుస్తాను, నవ్వుల్ని ఏడుపుగా మారుస్తాను. వాళ్ళిద్దరి ఓటమి కోసం నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. మొత్తానికి అది నీ ఎంగేజ్మెంట్లో జరుగుతుంది. నీ ఎంగేజ్మెంట్ మనందరికీ మర్చిపోలేని రోజవుతుందన్నమాట. త్వరలోనే మీ ఇంటికి ఎంగేజ్మెంట్ పిలుపుతో వస్తా. మన ఇద్దరి శత్రువుల్ని పర్సనల్గా ఇన్వైట్ చేస్తాను. శ్రీనివాస, ఎందుకయ్యా నాకు నా కుటుంబానికి ఇంత కష్టం తీసుకొచ్చుండావు? దీనికంటే ఒకేసారి నా పానం తీసుకుపోసామే. ఎందుకత్తయ్య అలా అంటున్నారు? మావయ్యకి ఏమీ కాదు. ఇంకా ఏమవ్వాలమ్మి? ఎప్పుడు ఎవరి ముందో తలదించుకోని మనిషి ఈ ఇంటికి ఏ కష్టం వచ్చినా ధైర్యంగా ముందు నిలబడే మనిషి. అలా మన కళ్ళ ముందే కుప్పకూలిపోయి ఉండాడు. అదంతా జగదాత్రి చెప్తే నాన్న చేసిన యాక్టింగ్ కదమ్మా. దానికి ఎందుకు నువ్వు ఇంతిదైపోతున్నావు? అయినా మావయ్య నేరం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అంతే. జస్ట్ రిమాండ్కి పంపించారు. ఏం కాదత్తయ్య, మావయ్య ఏ తప్పు చేయలేదని కోర్టే చెప్పి పంపిస్తుంది. చూడండి. అవును పెద్దమ్మ, పెద్దనాన్న ఎలా అయినా వచ్చేస్తారు. మీరా దిగులు పెట్టుకుని మంచాన పడితే ఎలా? రాకుండా జైలుకి వెళ్ళమని చెప్పినా మావయ్య సంతోషంగా వెళ్తారత్తయ్య. అంతే కదా. మగాడు పెళ్ళాం నుంచి పారిపోవడం కంటే ఆనందం ఏముంటుంది చెప్పండి? ఆ ఛాన్స్ ఆయనకి పెళ్ళయ్యాక ఇన్నేళ్ళకి వచ్చిందని తెగ ఆనందపడిపోతూ ఉంటాడు. బా, ఏం మాట్లాడుతున్నావు? మనిషి ఎదిగావు, బుర్ర మాత్రం ఎదగలేదు బుచి. నోరు మూసుకో. అత్తయ్య, ఈయనున్నారు కదా, ఏదో ఒకటి చేసి మావయ్యని బయటికి తీసుకొస్తారు. మీరు ముందు దాన్ని మర్చిపోయి మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి. నా ధైర్యం, నా ఆశ అన్నీ నువ్వే నాన్న. నువ్వేం ఫీల్ అవ్వకమ్మా, అన్నీ సెట్ అవుతాయి.
మన మధ్య సంతోషంగా ఉండాల్సిన బాబాయ్ అక్కడ ఒక్కరే నీరస్తులు హంతకుల మధ్య తప్పు చేసిన వాళ్ళ ఉంటున్నారన్న ఆలోచన కూడా తట్టుకోలేకపోతున్నాను జగదాత్రి. ఈ ఇంటికి మావయ్య గారికి వచ్చిన కష్టం మబ్బు లాంటిది వదినా. ఎక్కువసేపు ఉండదు, ఉండలేదు కూడా. తప్పు చేసిన వాడు బయటే ఉన్నాడు కాబట్టి ఆ తప్పుని కప్పుపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటాడు. వాడు చేసే తప్పే మనకు అవకాశం వదినా. మావయ్య గారు నిర్దోషిగా ఇంటికొస్తారు. నీ మాటలు వింటే కొండంత కష్టాన్నైనా ఎదుర్కోగలననే కాన్ఫిడెన్స్ వస్తుంది జగదాత్రి. అసలు నీకు ఈ ఇంటికి ఏ సంబంధం ఉందని ఈ ఇంట్లో వాళ్ళకి కష్టం వస్తే అండగా నిల్చుంటావు. ఈ ఇంట్లో వాళ్ళు ఎంత అవమానించినా నవ్వి ఊరుకుంటావు. ఇంతమందికి పంచే అంత ప్రేమ నీలో ఎక్కడిది జగదాత్రి? మీరు ఊరుకోండి వదినా. మీరు మరీ పొగుడుతున్నారు. మన వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడ్డం కూడా గొప్పేనా? ఇది నా కుటుంబం. కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా నేను చూస్తూ ఊరుకోలేను. పొద్దున్నుంచి మీరేం తినలేదు. ముందేదైనా తిందురు గాని రెండు దినా. ఆహా, నాకు ఆకలిగా లేదు. మీరు వెళ్ళి తిని డ్రెస్ తీసుకోండి. మీరు తినకుంటే మేం కూడా తినలేము దినా. ఇక్కడికే తీసుకొస్తా, నువ్వు ఉండక్క. ఈ బంధం ఏ జన్మలోనో రుణపడిన బంధమే జగదాత్రి. పరిస్థితులు వేరుగా ఉండుంటే నీలాంటి స్నేహాన్ని జీవితాంతం వదులుకునేదాన్ని కాదు. అన్నీ మారుతాయి వదినా. మన మధ్య ఉన్న ఈ చిన్న చిన్న మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి. మీరు మా ఇద్దరిని చూసేటప్పుడు ప్రేమ తప్ప ఏ డౌటు మీ మనసులో రాకుండా ఉండే రోజు వస్తుంది. తినండి వదినా. ప్లీజ్ వద్దు కేదార్. నేనే పెడతానుండండి. వాటర్ తాగక్క. వదినా ఓకేనా? తినండి. ఇక చాలు. కొంచెమే వదినా. ఇక చాలు ప్లీజ్. సరే, అన్నీ మైండ్లో నుంచి తీసేసి ప్రశాంతంగా పడుకోండి. సరేనా? పద. గుడ్ నైట్ అక్క. హలో హలో, ఎవరు? మీనా.
మీనన్ నేనెవరో తెలీదా? నా పేరు మీరెప్పుడు ఎక్కడా వినలేదా? నా పేరు మీనన్. రాజుని, అండర్ వరల్డ్ కి మకుటం లేని మహారాజుని. నువ్వా? నీకు నాతో ఏం పని?